బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దానికి ఐసీసీ అందించే నిధులను నిలిపివేయాలని ఆ బోర్డు మాజీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అంతర్జాతీయ క్రికెట్ మండలిని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఈ మేరకు ఆయన ఐసీసీకి దాదాపు 14 పేజీల లేఖను పంపారు. అందులో తనను తిరిగి బోర్డు అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేయడంతో పాటు దేశంలో క్రికెట్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ లేఖపై ఐసీసీ నుండి సమాచారం అందుకున్న బీసీబీ తమ లీగల్ టీంతో చర్చించిన అనంతరం ఐసీసీకి తగిన సమాధానం ఇచ్చింది. అంతకు ముందు జరిగిన బోర్డు ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయనే విచారణ కమిటీ నివేదిక ఆధారంగా నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏప్రిల్ 7న అమీనుల్ నేతృత్వంలోని బోర్డును రద్దు చేసింది. అమీనుల్ తొలగింపు అనంతరం మాజీ జాతీయ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో 11 మంది సభ్యుల అడ్హాక్ కమిటీ ఏర్పాటైంది. 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలనే బాధ్యతను స్వీకరించిన ఈ కమిటీ జూన్ 7న ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో తమీమ్ ఇక్బాల్ ఏకగ్రీవంగా 4 ఏళ్ల కాలానికి బీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అమీనుల్ తన పదవిని కోల్పోగా ఫిబ్రవరిలో జరిగిన బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల తర్వాత ఆయనపై విచారణ ముమ్మరమైంది. గతంలో ఐసీసీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన అమీనుల్ పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం బంగ్లాదేశ్ తిరిగొచ్చారు. అయితే ఆ తర్వాత తానే స్వయంగా ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడు అయినప్పటికీ అవినీతి ఆరోపణలు మరియు చట్టపరమైన చర్యల కారణంగా చివరకు పదవిని కోల్పోవాల్సి వచ్చింది.